నువ్వెంత తొందరపాటు పనిచేశావో. నిజమే మమ్మీ, జ్యోతి విషయంలో తప్పు చేశాను. ఇప్పుడు దానికి నా మొహం ఎలా చూపించాలో. జరిగిందేదో జరిగిపోయింది. జ్యోతికి నీ మీద కోపం లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. నువ్వే తనకి ఫోన్ చేసి మాట్లాడు, అంతా సర్దుకుంటుంది. పాపమమ్మ, తను ఎంత హర్ట్ అయిందో కదా. నేను కాల్ చేసి మాట్లాడతాను. సరే, ఫోన్ మాట్లాడిన తర్వాత టిఫిన్ చేయి. నువ్వు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి కదా. శ్రావ్య నన్ను తప్పుగా అనుకుంటోంది. నా మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుంది. తనకసలే కాస్త మొండితనం ఎక్కువ. ఇప్పట్లో నాతో మాట్లాడకపోవచ్చు. నా చెల్లెలు నన్ను దూరం పెడుతుంటే నేనెలా తట్టుకోగలను? ఎలా తనకి నచ్చి చెప్పాలి? రాజీవ్ నీవాడే అని తనకెలా అర్థమయ్యేలా చెప్పాలి? అమ్మా జ్యోతమ్మా, ఇక్కడున్నావా? ఇదిగో పెళ్లికి కావలసిన సరుకులు లిస్ట్ రాయి. సరుకు లిస్ట్ రాయమంటే అలా సొత్తావేంటి జ్యోతమ్మా? ఆడవాళ్ళు అన్ని కొనాలంటే ఏదోటి మర్చిపోతాం. ఇప్పటి నుంచే ఎందుకు రంగా? దానికి ఇంకా టైం ఉంది కదా, తర్వాత రాస్తాలే. అది కాదు జ్యోతమ్మా, ఇందాక చరణ్ బాబు ఫోన్ చేశాడు. పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయని అడిగాడు.